వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నెల్లూరు జిల్లా రైతులకు హెచ్చరిక, సీమ ప్రజలకు హై అలర్ట్. గత 10 రోజులుగా మనం చెప్తున్న విధంగానే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు వర్షాలు రాయలసీమతో పాటుగా నెల్లూరు జిల్లాలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా సూళ్లూరుపేటలో శాంతించకుండా గూడూరులో గర్జిస్తూ నెల్లూరుని మరొకసారి నష్టాల్లోకి నెడుతూ తిరుపతిలో తగ్గేదే లేదంటూ కోడూరులో కుండపోతగా, కుప్పంలో కసిగా, చిత్తూరులో చితక్కొడుతూ మదనపల్లిలో ముసురుగా వర్షాలు 3 రోజులు ఉండబోతున్నాయి. కాబట్టి తూర్పు రాయలసీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్లో వర్షాల జోరు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్న వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, పొగాకుతో పాటుగా టమాటో, ఇతర పంటలు సాగు చేసిన రైతులందరూ, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లాలో, సత్యసాయి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే అనంతపురం జిల్లాతో పాటుగా కర్నూలు, నంద్యాల జిల్లాలో తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు, అలాగే అక్కడక్కడ ఒక అరగంట నుంచి భారీ వర్షాలు 1 గంట వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మనం చూసుకుంటే 11వ తారీఖు ఈ రోజు నుంచి మెల్లిగా చల్లటి వాతావరణం అంటే మబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ సాయంత్రం, రాత్రి తర్వాత మెల్లిగా వర్షాల జోరు పెరిగే అవకాశం ఉంది. రేపటికి వర్షాల జోరు ఎక్కువ ప్రాంతాల్లో పుంజుకునే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి 12వ తారీఖు ఎక్కువ ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఇటు నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చిత్తూరు జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా, కడప జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు, అలాగే మిగిలిన చోట్ల చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈరోజు సాయంత్రం, రాత్రి నుంచి నమోదయ్యి రేపటికి వర్షాల జోరు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి దీని ప్రభావంతో 13, 14 వరకు కూడా వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత మరొక అల్పపీడనం ప్రభావంతో 17వ తారీఖు నుంచి వర్షాల జోరు మళ్ళీ పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. ఆ అల్పపీడనం గురించి ఇప్పటికే నేను ప్రజలందరికీ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ముఖ్యంగా అత్యధికంగా అలర్ట్గా ఉండాల్సిన ప్రాంతాలు సూళ్లూరుపేట, గూడూరు, నాయుడుపేట, శ్రీహరికోట పరిసర ప్రాంతాలు, అలాగే తిరుపతితో పాటుగా శ్రీకాళహస్తి, వెంకటగిరి, అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాలు, వీటితో పాటుగా పుత్తూరు, నగరి, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కుప్పం పరిసర ప్రాంతాలు, చిత్తూరు పరిసర ప్రాంతాలు, మదనపల్లి, అలాగే రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేటతో పాటుగా ఏదైతే కలకాడ ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను చూసే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి దక్షిణ కోస్తా అలాగే ముఖ్యంగా తూర్పు రాయలసీమ జిల్లాలు, ముఖ్యంగా నెల్లూరు ఈ ప్రాంతాల్లో కొంచెం ప్రజలైతే జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్. రాయలసీమకు వర్షాలు ముప్పు పొంచి ఉంది. అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మరొకసారి బెంగాల్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం మరవక ముందే మరొకసారి వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి నుంచి వర్షాల జోరు పెరిగి రేపటికి ఎక్కువ చోట్ల వర్షాలు అయితే విస్తారంగా ఉంటాయి. సూళ్లూరుపేట, శ్రీహరికోట, అలాగే సత్తివేడు, అలాగే నాయుడుపేట ఈ ప్రాంతాల్లో మరొకసారి చెరువులు నిండి, అలాగే ముఖ్యంగా వాగులు నిండి రోడ్ల మీద నీళ్లు ప్రవహించే సూచనలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ అండి.